నేను వీడియోలు స్టార్ట్ చేసింది జస్ట్ మనీ సంపాదించుకోవడం కోసమే, కానీ మీరు చూపించే ప్రేమకి నా హార్ట్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఈ మధ్య దూరం నుంచి వచ్చి మరీ కలిసిపోతున్నారు. ఈ ఆంటీ వాళ్ళైతే 6th ఫ్లోర్లో అయితే ఉంటారు. గృహప్రవేశం ఉందని ఇంటికి వచ్చి మరి పిలిచినారు. ఇంత ప్రేమతో పిలిస్తే పోకుండా ఉంటామా, అందుకోసమే మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్ళాం. వీళ్ళు సేమ్ మా ఇంటి లాగానే రెనోవేషన్ అయితే చేయించుకున్నారు. కాకపోతే మేమైతే సింగిల్ బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేసి ఒక వాష్రూమ్ అయితే తీసేసినాం కదా. వీళ్ళు ఎలాంటి చేంజెస్ లేకుండా ఉన్న దాంట్లోనే మాడిఫై అయితే చేయించుకున్నారు. నాకైతే మస్తు అనిపించింది. ఈ ఆంటీ ఏంటంటే అప్పటికప్పుడు అంత బిజీ ఉన్నా సరే ఇంటికి వచ్చి చెప్పింది. కాకపోతే నేను అప్పటికప్పుడు టైం లేక గిఫ్ట్ అయితే తీసుకురాలేను, కొంచెం ముందు చెప్తే గిఫ్ట్ తీసుకొచ్చేదాన్ని ఆంటీ అంటే, లేదమ్మా నువ్వు వచ్చుడే నాకు పెద్ద గిఫ్ట్ అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో వాళ్ళన్నా ఇంత మంచిగా రిసీవ్ చేసుకోరేమో, అంత బాగా మంచిగా ప్రేమగా మాట్లాడుతుంది. ఇంక ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది. మా అశిక్ గారు వాడి చేతితో ఫస్ట్ టైం అనమాట తింటున్నాడు. నేను మా ఆయన చూసి షాక్ అవుతున్నాం. ఇంకా మంచిగా లంచ్ చేసి ఫుల్ డ్యాన్స్ చేసి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసినారు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల నేను ఎంత స్ట్రాంగ్ ఇక్కడి వరకు వచ్చినాను. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.